హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను మార్నింగ్ అయితే నాకు హాస్పిటల్లో చిన్న పని ఉండే, మా రిలేటివ్స్ ఒక ఆమెకి పాప పుడితే చూడడానికి అయితే హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ నుంచి నేను 10:30 కల్లా ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను. అంటే కుకింగ్ చేయకుండా వెళ్ళిపోయాను అనమాట, వచ్చేస్తా కదా అని. బట్ సడన్గా అయితే మా అక్క స్కూటీ తీసుకుంటాను రమ్మంటే వెళ్ళాల్సి వచ్చింది. సో అందరం ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. న్యూ వెర్షన్ ఒకటి మేమైతే సెలెక్ట్ చేసుకున్నాం. బట్ మా అక్క వాళ్ళ బాబుకి అయితే ఇలాంటి బైక్ అయితే చాలా ఇష్టం అనమాట. చాలా వరకు కన్విన్స్ అవ్వలేదు వాడు. చివరికి ఎలానో ఒకలా వాడికి కన్విన్స్ చేసేసి ఇగోండి మేము ఈ స్కూటీ తీసుకున్నాం అనమాట. కలర్ అయితే చాలా బాగుంది. ప్రైస్ వచ్చి 1,21,000 పడింది. సో 60,000 అయితే మేము పే చేసాము, మిగతాది ఫైనాన్స్ పెట్టాము. సో మొత్తానికి ఇది ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మేము 11కి లోపలికి వెళ్తే మళ్ళీ మేము బయటకు వచ్చేటప్పటికి 2:30 అయింది. ఫస్ట్ టైం అనమాట ఆకలి అంటే ఏంటో చాలా కళ్ళు తిరిగేటట్టు అయిపోయాయి. సో అక్కడి నుంచి అయితే ఇంకా టైం అయిపోయింది కాబట్టి అండ్ కుకింగ్ కూడా చేయలేదు కాబట్టి ఎస్వీడికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది కానీ ఫుల్ క్రౌడ్ ఉందబ్బా. మాకు కూర్చోబెట్టేసి మాకు ఫుడ్ రావడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టింది. సో మేమైతే కూర్చున్నాం, ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ ప్లేట్స్ అయితే ముందుగా పెట్టేశారు, పెద్దగా ఫుడ్ పెట్టేసినట్టు. ఈ ప్లేట్స్ అన్ని ఇచ్చిన తర్వాత అక్కడికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయిందనమాట మేము ఆర్డర్ పెట్టే ఫుడ్ రావడానికి. సో ఈరోజు అయితే నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి మాకు ఫ్రైడ్ రైస్ అండ్ మా వారికి మా అక్క వాళ్ళ బాబు ఫ్రెండ్కి అయితే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా. అండ్ మేము ముగ్గురు మాత్రం ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేస్తామన్నమాట. టోటల్గా మాకు 1 అవర్ పట్టింది రావడానికి. నిజంగా ఫస్ట్ టైం ఎప్పుడుకో టైంకి నేను తినేసేదాన్ని, ఫస్ట్ టైం ఇంత ఆకలితో ఉండడం. ఫుడ్ తీసుకునేటప్పటికి ఆల్మోస్ట్ 3 దాటేసింది. సో ఫైనల్గా అయితే ఇంకా అంత టైం దాటేసిన తర్వాత మనం ఫుడ్ తీసుకోవడానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో ఎలా ఆర్డర్ చేస్తాం కాబట్టి కొంచెం లైట్గా తినేసి అయితే బయటకు వచ్చేస్తాము. ఇంకా అక్కడే పిల్లలకైతే ఫుడ్ కూడా తీసుకున్నాము, ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఎందుకంటే నేను వచ్చేటప్పటికి 4 అయిపోయింది, ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారు. నాకు వచ్చి స్నాక్స్ ప్రిపేర్ చేసేంత ఓపిక కూడా లేదనమాట. బయట ఎండ చాలా ఎక్కువ ఉంది. బట్ కార్లో ఏసీ అండ్ ఆ షోరూంలో ఏసీ ఉండడం వల్ల ఏం తెలియలేదు, కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో అందుకని వాళ్ళకి ఫుడ్ తీసుకొచ్చేసాను. ఇంకా వాళ్ళు స్నానం చేసేసి ఫ్రైడ్ రైస్ అయితే తినేస్తారు. అండ్ మెయిన్లీ రేపు శుక్రవారం, అందులో నాకు మామూలుగా అయితే శుక్రవారం చాలా సెంటిమెంట్, అందులో ఇంకా శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకా తొందరగా స్నానం అయితే చేసేసి రేపటికి కావాల్సినవన్నీ నేను అరేంజ్ చేసుకున్నాను. ఎలానో బయటకు వెళ్ళాం కాబట్టి ఫ్లవర్స్ అయితే కొనేసి తీసుకొచ్చామన్నమాట. రోజ్ అండ్ చామంతి, నెక్స్ట్ అయితే బంతిపూలు. ఇవి కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైనా మనకు అవసరం అన్నప్పుడు వాళ్ళు కాస్ట్ ఇంకా పెంచి చెప్తారు. ఇప్పుడు మరి ఇంకా శ్రావణ మాసం 1 మంత్ మాత్రం ఇంకా పువ్వుల్లో చేపట్టలేమన్నమాట, అంత కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. బట్ మనకు అవసరం కాబట్టి నాకు ఒక 15 డేస్కు సరిపడా నేను ఫ్లవర్స్ అయితే కొని తెచ్చుకున్నాను. అండ్ ఫ్రూట్స్ కూడా టూ మచ్ కాస్ట్ చెప్తున్నారండి. సో అందుకని ఇవి కూడా కొంచెంగా కొని తెచ్చాను. ఎందుకంటే మనకి వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి అప్పుడు మనం ఎక్కువగా ఫ్రూట్స్ ఫ్లవర్స్ అవసరం అవుతాయి కదా. సో అప్పుడే తీసుకోవచ్చు అనేసి ఇలా తీసుకున్నాను అనమాట. సో ఈ తీసుకున్న ఫ్రూట్స్ అయినా కొద్ది రోజులైనా మనం దేవుడికి పెట్టాలి కాబట్టి ఇలాంటి కవర్స్లో అయితే నేను ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి మనకి ఫ్రూట్స్ కవర్స్. ఇందులో పెట్టుకుంటే ఫ్రూట్స్ అనేవి మనకి చాలా డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అండ్ జిప్ లాక్ కూడా ఉంటుంది కదా వీటి. నాకు టోటల్గా ఒక 12 కవర్స్ వచ్చాయండి. 110 రూపీస్ పడింది. బాగానే ఉన్నాయి కవర్స్ అయితే. ఇందులో ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనం ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు అండ్ లీఫీ వెజిటబుల్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో నేను తెచ్చిన ఫ్రూట్స్ అయితే ఇందులో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ నెక్స్ట్ నాకు రేపు మార్నింగ్కి, ఎందుకంటే పిల్లలకి మళ్ళీ స్కూల్ ఉంటుంది కదా, మెయిన్ అటు స్కూల్కి వాళ్ళకి బాక్స్ రెడీ చేయాలని, నేను పూజ చేసుకోలేవన్నీ కష్టం కాబట్టి ఎర్లీ మార్నింగ్కి పూజ అయిపోవాలి. అందుకు అవసరమైనవన్నీ ఇప్పుడే రెడీ చేసి పెట్టేశాను నేను. లక్ష్మీదేవి ఫోటో అయితే నేను రేపు ఓపెనింగ్ చేస్తాను. సో ఈ ఫోటో ఇవన్నీ ఒక పళ్ళెంలో పెట్టేశానండి. ఒక కొబ్బరికాయ, నెక్స్ట్ అయితే పసుపు, కుంకుమ, అక్షతలు అండ్ అవసరమైనవన్నీ అనుకోండి. అండ్ మొత్తం తడిగుడ్డ, ఇల్లు అయితే తడిగుడ్డ పెట్టడం అయితే ఇంకా రేపేని. ఎందుకంటే అప్పుడు మేము ఒక దగ్గర ఉండేటప్పుడు ఒక ఆంటీ చెప్పారు, వాళ్ళ బ్రాహ్మణ్స్ అనమాట, ఎప్పుడైనా మనం పూజలు చేసేటప్పుడు ముందు రోజు మనం ఇల్లు కడిగేయకూడదంట. ఏ రోజు మనం పూజ చేస్తామో ఆ రోజు కడుక్కుంటేనే మనకి చాలా మంచిదంట. అండ్ ఫ్రెష్గా మనం పూజ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ముందు రోజు మనం కడిగి పెట్టుకోకూడదంట హౌస్ అనేది. అందుకని ఆ పని అయితే నేను రేపు పెట్టేసుకున్నాను. ఎందుకంటే 4:30 ఆ టైంకి లేస్తే మనకి ఇల్లు క్లీన్ అయిపోతుంది. ఇవైతే మనం అప్పటికప్పుడు ఇవన్నీ చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి సో ఇవన్నీ నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు నాకు నెక్స్ట్ డే పూజ ఉన్నా కానీ ఈవినింగ్కి అయితే ఇలా అన్నీ మొత్తం అరేంజ్ చేసి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ మనం లక్ష్మీదేవికి
పూలదండ అనేది కన్ఫర్మ్గా వేస్తాం కదా, సో దాన్ని కూడా ఇప్పుడే గుచ్చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో, రేపు మార్నింగ్కి మనకి కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే హడావుడిగా ఉంటాం కదా, అన్నీ ఒకేసారి చేయాలంటే ఒకటి గుర్తుంటుంది ఒకటి గుర్తుండదు. సో అందుకని ముందు అన్నీ ఈవినింగ్ కల్లా అరేంజ్ చేసుకొని మనం దేవుడి గుడిలో పెట్టేసుకున్నాం అనుకోండి, అలా స్నానం చేసేసి ఇంకా ఇల్లు వచ్చేసి మనం దేవుడి పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. అనుకోకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంతా నాకు బయటనే గడిచిపోయింది. ఈరోజు బోల్డ్ వీడియోస్ నేను పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇలా జరిగిపోయింది అనమాట. సో ఇదండి నా మార్నింగ్ టు ఈవినింగ్ డే రొటీన్ అయితే. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.